ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం. గౌరవనీయులు మా పెద్దలు మా అన్న రమణ గారు, ఎమ్మెల్సీ గారు, మా సోదరులు వినయ్ భాస్కర్ చీఫ్ విప్, మాజీ చీఫ్ విప్ గారు, మరియు మిగతా మా పార్టీ సీనియర్ నాయకులతో కూడా మేమందరం కూడా రెగ్యులర్గా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, 42% రిజర్వేషన్ మీద మద్రాసు పర్యటన నుంచి మొదలుకుంటే కంటిన్యూగా మేము దశల వారీగా అందరితో చర్చించుకొని వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మేము దాని మీద విశ్లేషించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు 15 నాడు సభ పెడుతున్నారు కనుక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 రద్దు చేయాలి. అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్. మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు. అసలు ఒక్క నియామకం ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినామని చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు. పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం. ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము. మరి ఇలా దాదాపు 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళిస్తూ వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ 1 నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి 2 లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి మాయమాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీఎస్ చైర్మన్కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం, మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే, ఇక్కడ ముళ్ళ కంచెలే. ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించారు. మీరు అంటారు కదా దానికి సిబిఐ అది అంటారు కదా, చేపియాలి. దీని మీద కూడా చేపియాలి, సిబిఐ విచారణ చేయించండి. మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చి నిరూపించారు అసలు ఏం లేదు, జీరో, వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి. తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దాదాపు 60% జనాభా గల బడుగు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా, ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా, ఈయన హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము. వాళ్ళు గొర్రెలిస్తే మేము డబ్బులే ఇస్తాం. వాళ్ళు 1000 కోట్ల చేప పిల్లలు చేస్తే మేము 2,000 కోట్లు తీసుకొస్తాం. వాళ్ళు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తే గీత కార్మికులకు మేము 10 లక్షలు ఇస్తాం. అట్లా వాళ్ళకు ఏదో ఒక డబుల్ త్రిబుల్ చెప్పుకుంటూ పోయినరు, మోసపోయినరు, ఓట్లు వేసిండ్రు. సరే వేసిండ్రు. మేము కూడా రమణన్న కానీ మా వినయన్న కానీ మేము కానీ అనేక ఉద్యమాల నుంచి వచ్చినట్టు వాళ్ళం. మేము కేవలం రాజకీయాల నుంచే వచ్చిన వాళ్ళం కాదు. ప్రజా ఉద్యమాలు, ఒక ప్రాంతీయ ఉద్యమాలు, ఒక రాష్ట్ర ఉద్యమాలు, ఆ కోవ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మరి ఈ జాతిలో పుట్టినాం కనుక ఈ జాతుల గురించి కూడా కొట్లాడినటువంటి వాళ్ళం మేము. కామారెడ్డి డిక్లరేషన్ అనేది సిద్ధరామయ్య గారు వారు తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారి ద్వారా నవంబర్ 10th రోజు 2023 రోజు అనౌన్స్ చేయించారు. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని. దాంతోపాటు 53 ఉన్నాయి. ఇవాళ ఏం తీసుకొచ్చారంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వడమే మా యొక్క ఎజెండా అనేటట్టు ఇస్తున్నారు. కానీ అనేక అంశాలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల సప్లాన్ మహాత్మా జ్యోతిబా పూలే మీద ఇస్తామని చెప్పన్నారు. కాంట్రాక్టర్లో, సివిల్ కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు.
మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు, గీత కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషి అన్నారు, నేతన్నలకు సబ్సిడీ కింద నువ్వులు కానీ ఎన్నో ఇస్తామని చెప్పన్నారు. కమ్మరులకు, కుమ్మరులకు, వడ్రంగిలకు, అందరికీ, రజకులకు, బోయలకు, అనేక వాళ్లకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఎంబీసీలకు ఇస్తామన్నారు.